ఈ వీడియోలో ఒక 5 జావాస్క్రిప్ట్ అవుట్‌పుట్ బేస్డ్ క్వెషన్స్ చూద్దాం. ఇవి మోస్ట్‌లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూలో అడుగుతారు. సో, ఫస్ట్ క్వెషన్‌కి అవుట్‌పుట్ ఎవరైతే కరెక్ట్‌గా గెస్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, ఇక్కడ అవుట్‌పుట్ ఏమొస్తుందో రన్ చేసి చూద్దాం. 1, 2, 3 వచ్చింది. ఎందుకు అంటే ఇది ఒక క్లోజర్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ కౌంటర్ ఈక్వల్ టు ఔటర్ ఫంక్షన్‌ని మనం కాల్ చేస్తున్నాం. ఔటర్ ఫంక్షన్ ఇక్కడ ఏం చేస్తుంది? ఇన్నర్ ఫంక్షన్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఔటర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది. బట్ స్టిల్ మనం ఇక్కడ కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం అండ్ కన్సోల్ లాగ్ కూడా చేస్తున్నాం కౌంట్ ఇన్నర్ ఫంక్షన్‌లో. సో, ఇక్కడ ఎప్పుడైతే మనం 3 టైమ్స్ కాల్ చేసామో సో ఇనీషియల్గా 0 ఉంది. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు 1, సెకండ్ టైం కాల్ చేసినప్పుడు 2 అండ్ థర్డ్ టైం కాల్ చేసినప్పుడు 3 అయింది. సో ఔటర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయాక కూడా ఇన్నర్ ఫంక్షన్ స్టిల్ ఈ కౌంట్ వేరియబుల్ని గుర్తుపెట్టుకుంది కదా, సో దాన్నే క్లోజర్ అంటారు. సో అది క్లోజర్ ఫామ్ చేయడం వల్ల ఔటర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయాక కూడా ఇన్నర్ ఫంక్షన్కి ఆ ఔటర్ కౌంట్ అనేది యాక్సెస్ ఉంటుంది. అందుకే మనకి ఆ కౌంట్ ఇంక్రిమెంట్ అయ్యి 1, 2, 3 అనే వచ్చింది. ఇది సెకండ్ క్వశ్చన్కి అవుట్పుట్ ఏమొస్తుందో ఎవరైతే గెస్ చేస్తారో కామెంట్ చేయండి. సో ప్రతి క్వశ్చన్కి ఎవరైతే గెస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ ఫస్ట్ కన్సోల్ లాగ్ స్టార్ట్, నెక్స్ట్ సెట్ టైం అవుట్ ఉంది, నెక్స్ట్ ప్రామిస్ ఉంది, నెక్స్ట్ కన్సోల్ లాగ్ ఎండ్ ఉంది. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ స్టార్ట్ వస్తుంది, నెక్స్ట్ ఎండ్, నెక్స్ట్ ప్రామిస్, నెక్స్ట్ టైం అవుట్ వస్తుంది. సో ఇది కూడా మీరు అవుట్పుట్ గెస్ చేయాలంటే ఖచ్చితంగా ఈవెంట్ లూప్ అయితే మీకు వచ్చి ఉండాలి. సో ఇది సింక్రనస్ కోడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎసింక్రనస్ కోడ్, ఇది ఎసింక్రనస్ కోడే, మళ్ళీ ఇది సింక్రనస్ కోడ్. సో ఫస్ట్ సింక్రనస్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రామిస్ ఎక్కడికి వెళ్తుంది? మైక్రో టాస్క్ క్యూకి వెళ్తుంది, డిస్క్ కాల్ బ్యాక్ ఫంక్షన్. అండ్ సెట్ టైం అవుట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎక్కడికి వెళ్తుంది? మైక్రో టాస్క్ క్యూ లేదా కాల్ బ్యాక్ క్యూకి వెళ్తుంది. సో అందుకే స్టార్ట్ ఎండ్ ప్రామిస్ టైం అవుట్ వస్తుంది. చూడండి, స్టార్ట్ ఎండ్ ప్రామిస్ టైం అవుట్ వచ్చింది. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్. కన్సోల్ లాగ్ వేర్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే అన్డిఫైన్డ్ వస్తుంది, ఎందుకంటే హాయిస్టింగ్. సో వేర్తో డిక్లేర్ చేసినప్పుడు మనం బిఫోర్ డిక్లరేషన్ అంటే వాల్యూని అసైన్ చేయకముందే యాక్సెస్ చేయాలనుకుంటే సో మనకి అన్డిఫైన్డ్ వస్తుంది. సో దీనికి కూడా ఇది హాయిస్టింగ్ టాపిక్. సో హాయిస్టింగ్ ఎవరైతే పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ అవుట్పుట్ అయితే గెస్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఇది కంపారిజన్. సో ఇక్కడ అవుట్పుట్ ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళకైతే జావాస్క్రిప్ట్ బేసిక్స్ పైన మంచి గ్రిప్ ఉన్నట్టే. సో ఇక్కడ ఎంటీ అరేని మనం ఫాల్స్తో కంపేర్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం స్ట్రిక్ట్ ఈక్వాలిటీ కాకుండా లూజ్ ఈక్వాలిటీ ఆపరేషన్ యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది. ఎందుకు ట్రూ అంటే ఇది ఫస్ట్ ఫాల్స్ ఉంది కదా, ఇది బూలియన్. సో దీన్ని నెంబర్కి కన్వర్ట్ చేస్తుంది. టైప్ కోయర్షన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఫాల్స్ అనేది బూలియన్ వాల్యూ. సో దాన్ని నెంబర్కి కన్వర్ట్ చేసినప్పుడు ఈ వాల్యూ 0 అవుతుంది. సో నెక్స్ట్ ఇదేంటి? ఇది ప్రిమిటివ్ డేటా టైప్ కాదు, ఇది అరేస్ ఏంటి జావాలో ఆబ్జెక్ట్. సో దాన్ని ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్కి కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎంటీ స్ట్రింగ్కి కన్వర్ట్ అవుతుంది ఫస్ట్. సో ఎంటీ స్ట్రింగ్ కన్వర్ట్ అయినాక మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది? ఎంటీ స్ట్రింగ్ని మళ్ళీ నెంబర్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఎంటీ స్ట్రింగ్ని ఎప్పుడైతే నెంబర్కి కన్వర్ట్ చేస్తుందో అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఫాల్స్ బూలియన్ కాబట్టి దాని వాల్యూ నెంబర్లో కన్వర్ట్ చేస్తే 0 అయింది. సో 0 ఈక్వల్ టు 0, అందుకే అవుట్పుట్ ట్రూ వచ్చింది. ఇక్కడ ఫంక్షన్ టెస్ట్ ఉంది, రిటర్న్ హలో ఉంది. సో కన్సోల్ లాగ్ టెస్ట్ ఇక్కడ ఏమో అవుట్పుట్ వస్తుందో గెస్ చేయండి. మనకి అవుట్పుట్ ఇక్కడ ప్రామిస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అసింక్ యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఫంక్షన్కి ముందు అసింక్ యూజ్ చేస్తామో సో ఆ ఫంక్షన్ అనేది అసింక్రనస్ ఫంక్షన్ అయ్యి ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. మనం నార్మల్గా ఇక్కడ టెక్స్ట్ స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నాం, బట్ స్టిల్ అది మనకి ప్రామిస్గా రిటర్న్ అవుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొన్ని కోడింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీకు కూడా ఇంకేమన్నా అవుట్పుట్ బేస్డ్ క్వశ్చన్స్ కావాలి స్పెషల్గా అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ ఇన్స్టాలో అయినా మీరు మెసేజ్ చేసి అడగవచ్చు ఏదైనా టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ లేదా ఏ టాపిక్ పైన మీరు అవుట్పుట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చూడాలనుకుంటున్నారు.